మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్న తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెప్పారో ఆనాటి గాయాలే ఈనాడే ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి మేడం, ఏం కావాలి? నేను ఒక 20 years ముందు బర్త్ రికార్డ్స్ డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. 20 years బ్యాక్ బర్త్ డీటెయిల్సా? అలాంటివేవి కావాలన్నా మీరు మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడాలి. వారెక్కడుంటారు? ఆ గదిలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. ఎలా అయినా తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్, నమస్తే అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం చెప్పండి. 20 years బ్యాక్ నేను ఈ హాస్పిటల్లోనే కవలల్ని కన్నాను. ఓ అలాగా. ఇప్పుడు ఇంకేం పని మీద వచ్చారు? ఆ రోజు నా డెలివరీకి సంబంధించిన బర్త్ రికార్డ్స్ చూడాలి. ఓ, మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ కోసం వచ్చారా? ఆహా, కాదండి, వేరొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. బర్త్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలి? అదే ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను రికార్డ్స్ చూసి చెప్తాను. మీరేమీ అనుకోకుండా ఆ రికార్డ్స్ నాకిస్తే ఒక 10 minutesలో మీకు ఇచ్చేస్తాను. సారీ మేడం, రీజన్ ఏంటో చెప్పకుండా రికార్డ్స్ చూపించలేం. మీ పిల్లల బర్త్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేం సాల్వ్ చేస్తాం. లేదు రికార్డ్స్ మీరే చూడాలనుకుంటే కోర్ట్ ఆర్డర్స్ తీసుకురావాలి. ప్లీజ్ డాక్టర్, నాకు ఆ రికార్డ్స్ చూడడం చాలా ఇంపార్టెంట్. నేను చూడాలి. ఆ రోజు నేను కన్న పిల్లలు ఎవరు అనేది తెలుసుకోవాలి. అదేంటండి, మీ కన్న పిల్లలెవరో మీరు తెలుసుకోవాలా? అంటే మీ పిల్లలు మీ దగ్గర లేరా? అయినా కన్న పిల్లలెవరో తెలుసుకోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరేదో దాస్తున్నారనిపిస్తుంది. అయినా సరే, మీ సిచ్యువేషన్ చూస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. మీరు మీ డీటెయిల్స్ చెప్పండి, మేం ఎంక్వైరీ చేస్తాం. లేదు మేడం,
మీరనుకున్నట్టు ఏమీ లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. కుదరదు అంటున్నారు కదా, ఇట్స్ ఓకే. కోర్టు అది అంటే కాని పని. థ్యాంక్ యూ డాక్టర్. అసలు ఇవిడ ఎందుకు వచ్చింది? ఏం అడగాలనుకుంటుంది? ఏం తెలుసుకోవాలనుకుంటుంది? ఎందుకు రికార్డ్స్ చూడాలనుకుంటుంది? ఇప్పుడు నేను డాక్టర్ గారికి నాకున్న అనుమానాలు చెప్తే మధు చిన్నాళ్ళు నా పిల్లలు కాదని వీళ్ళకి తెలిస్తే, అది వీళ్ళ ద్వారా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో. మమ్మీ అనుకోకుండా ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నా 60 లక్షలు కావాలి. 60 లక్షలా? ఎలా? ఈ టైంకి సౌమ్య కూడా కనిపించట్లేదేంటి? దాని చెవిలో వేస్తే ఏమన్నా సాయం చేస్తుందేమో. అయినా నా వల్ల కానిది దానివల్ల ఏమవుతుంది? ఇతని వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉందే. చూడమ్మా, పేషెంట్కి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం. మీరు ఇలా ఉండి మాట్లాడిస్తూ ఉంటే ఆయనకే ప్రాబ్లం అవుతుంది. మీరు ఇంటికెళ్ళి రావచ్చు. అతని ట్రీట్మెంట్ నేను శ్రద్ధగా చూసుకుంటాను. మీరు వెళ్ళండి. సరే డాక్టర్ గారు. వీడేంటి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నాడు? నువ్వు ఎనస్థీషియాలజిస్ట్ అన్నావు కదా? ఎనస్థీషియా ఇవ్వటం వరకే కదా నీ పని? కత్తులు కటార్లు తీసి ఏం చెయ్యాలని చూస్తున్నావు? పేషెంట్ ఒంటి మీద ఘాట్లు పెట్టే అధికారం నీకెవరిచ్చారు? అసలు డాక్టర్వేనా? నేను డాక్టర్నే మేడం. టెస్ట్ చేస్తున్నాను.
టెస్ట్ చేసేది ఎవరో ఆపరేషన్ చేసేది ఎవరో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. నిజం చెప్పు, నువ్వెవరో? లేదంటే పోలీసుల్ని రమ్మని చెప్తాను. సారీ మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మేడం. మీట్ అవడం నా వల్ల కాక ఇలా తప్పుడు పనికి తెగబడ్డాను మేడం. తప్పుడు పనా? అంటే అంటే ఏం చేస్తున్నావు? ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, ఈ విషయం బయటికి చెప్పకండి. ఇంకోసారి ఎప్పుడు చేయను. నన్ను వదిలేయండి. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాను. ఏయ్! నువ్వు హాస్పిటల్ నుండి వెళ్ళిపోవడం కాదు, చెయ్యాలనుకున్న పని ఆపేయడం అంతకన్నా కాదు. నీ పనిలో నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు. కాకపోతే ఒక కండిషన్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తే ఎంతొస్తుంది? హెల్దీ పర్సన్ కిడ్నీకి దాదాపు 30 lakhs వరకు వస్తుంది మేడం. అయితే ఆ 30లో 50% నాకు కావాలి. అలాగే మేడం, తప్పకుండా ఇస్తాను. ఇవ్వటం కాదు, నాకు అడ్వాన్స్గా ఒక 40 లక్షలు ఇప్పటికిప్పుడు కావాలి. 40 లక్షలా? ఇప్పటికిప్పుడా? ఎస్. లేకపోతే నీ డర్టీ సీక్రెట్ని ఓపెన్ చేసేస్తాను. హాస్పిటల్ నుంచి నిన్ను బయటికి పంపించేస్తాను. సరే మేడం, సాయంత్రానికల్లా నేను అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేయడం కాదు, నా అకౌంట్లో పడిపోవాలి. తప్పకుండా మేడం, మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ విషయం బయటపడకుండా నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు అర్జెంటుగా ఈ సంగతి చూడు, బయట నేను చూసుకుంటాను. అలాగే మేడం. నా కన్న బిడ్డలు ఎవరో తెలుసుకునే ఒకే ఒక్క ఛాన్స్ ఈ హాస్పిటల్లోనే ఉంది. ఈ హాస్పిటల్ రిపోర్ట్స్ వెరిఫై చేయకపోతే నా డెలివరీ టైంలో ఎవరెవరు డెలివరీ అయ్యారు, నా పిల్లలు ఎవరి దగ్గరకు చేరారు, ఎలా మారారు అనేది తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఆ రికార్డ్స్ అన్ని చూడాలంటే వీళ్ళు ఒక పట్టానిచ్చేలా లేరు. కోర్ట్ అంటున్నారు, పర్మిషన్ అంటున్నారా? ఓ తల్లిగా నా పిల్లలు ఎవరో తెలుసుకోవడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా? ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నా సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది? నా ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నేనెంత ఆరాటపడుతున్నానో అంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోవాల్సి వస్తుంది. కొంప తీసి ఆ పేషెంట్ ఇక్కడున్నాడని గుణ రావడం లేదు కదా? గుణ, భోంచేసావా? చేశానక్క. అరే గుణ గుణ, అది నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలరా. హాస్పిటల్లో ఎందుకక్క? సాయంత్రం ఇంటికి వస్తాను కదా, ఇంట్లో మాట్లాడుకుందాంలే. అది కాదురా. ప్లీజ్ అక్క, ఇంట్లో మాట్లాడదాం అన్నాను కదా. అది కాదు గుణ. హలో సార్, మీరు ఉదయం కారు సర్వీసింగ్కి ఇచ్చారు కదా, అది రెడీ అయిపోయింది సార్. నేను ఈవినింగ్ వచ్చి తీసుకుంటానండి. సారీ సార్, ఈరోజు మా పెళ్లి రోజు.
అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. మీరు కొంచెం త్వరగా రండి సార్. సరే చూస్తాను. అక్క, నాకు చిన్న వర్క్ ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమైనా ఎమర్జెన్సీ అయితే నాకు వెంటనే కాల్ చేయి. అలాగే తమ్ముడు, నువ్వు ఆ పని చూసుకో. ఏయ్, ఇంకా ఎంతసేపు? తొందరగా కానివ్వు. అయిపోయింది మేడం. టెన్షన్ పడలేక చచ్చిపోతున్నాను. ఈ విషయం ఎవరికి ఏ క్షణాన తెలిసినా మన ప్రాణం మీదకొస్తుంది. తొందరగా కానివ్వండి. అయిపోయింది మేడం, జస్ట్ 1 minute. సీను, డిఎన్ఏ రిపోర్ట్స్ విషయంలో ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగిందేమో ఎంక్వైరీ చేసి నాతో చెప్పమన్నాను కదా, ఏమైంది? నా లెవెల్లో నేను ట్రై చేశాను రా, కానీ ల్యాబ్ అంకుల్ ఫారెన్ లో ఉన్నాడంట. రాగానే ఫైనల్ చేస్తా. సరేరా, కాస్త ఇంట్రెస్ట్ చూపించు, నెగ్లెక్ట్ చేయకు ప్లీజ్. ఓకేరా. రిపోర్ట్స్ నెగిటివ్గా రావడం వెనక అత్త హ్యాండ్ ఉందేమో నా డౌట్. ఎందుకంటే ఆమె ఇలాంటి క్రిమినల్ పనులు ఏమైనా చేయగలదు, కానీ ప్రూఫ్ లేదు. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ రిపోర్ట్స్ అలా నెగిటివ్గా వచ్చే అవకాశం లేదు. ఎలాగైనా సరే ఆ రిపోర్ట్స్కి ఆవిడకి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు పేషెన్స్తో ఉండక తప్పదు. మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. మీరేం టెన్షన్ పడకండి. ఈరోజు ఈవినింగ్ కల్లా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అదేంటయ్యా, జోబులోంచి 100 నోటు బయటికి తీసినంత ఈజీగా బాడీలో నుంచి కిడ్నీ తీసేస్తే అతనికి డౌట్ రాదా? రాదు మేడం, అంతా నేను ప్రాపర్గా చెక్ చేశాను. అతను మత్తులో ఉన్నప్పుడే జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. అతనికి డౌట్ వచ్చేలోపు 4 రోజులు గడిచిపోతాయి. ఈలోపు అతనికి వ్యాధి తగ్గట్లేదని ఈ హాస్పిటల్ నుండి మరో హాస్పిటల్కి, మరో హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి తిరుగుతారు. ఏ హాస్పిటల్లో జరిగిందో తెలుసుకోవడం చాలా కష్టం. మీరు ఆ విషయంలో ఏం వరి అవ్వద్దు, అన్నీ నేను చూసుకుంటాను కదా. హలో బ్రదర్, బ్రదర్, హలో హలో. నీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చి విసిగిపోయాం. ఇంకా నో మోర్ ఆప్షన్. ఫీజు కడితేనే కాలేజీకి రావాలి, లేకపోతే నువ్వు కాలేజీకి వచ్చే ఛాన్స్ లేదు. చచ్చా, కరెక్ట్ కాదు. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో బ్రదర్, మీ పర్స్. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో బ్రదర్, మీ పర్సు. హలో బ్రదర్, హలో హలో బ్రదర్, హలో బ్రదర్. ఇదిగో అన్న నీ పర్స్, నీ జేబులో నుంచి పడిపోయింది. తీసుకోండి అన్నా, మీదే అన్నా. అన్నా, పర్సులో నుంచి ఫోటో పడిపోయింది.
అనాలి ఫోటో. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఎక్కడో పడిపోయిన పర్స్ని ఇంత దూరం పరిగెత్తి తీసుకొచ్చావు. చాలా హెల్ప్ చేసావు. పర్లేదులే అన్నా. అవును, నువ్వు ఎటు వెళ్ళాలి? ఎందుకన్నా? నేను నిన్ను డ్రాప్ చేస్తాను, పద. పర్వాలేదన్నా, నేను నడుచుకుంటూ వెళ్తానులే. ఏం పర్లేదు, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నాకు అర్జెంట్ పనేం లేదు. దా. లేదు, రికార్డ్స్ మీరే చూడాలనుకుంటే కోర్టు ఆర్డర్స్ తీసుకురావాలి. నా పిల్లల గురించి ఎలా కనుక్కోవాలి? వాళ్ళ జాడ ఎలా తెలుస్తుంది? జనని ఇక్కడుందేంటి? బస్ కోసమో క్యాబ్ కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది. బాబు, ఈ డబ్బులు తీసుకో. ఆవిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలాగే సార్. మేడం, ఎక్కడి మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. నువ్వెవరు? నేను నీకు తెలుసా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఎక్కడని అంటున్నావు? లేదు మేడం, ఆ సార్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు. అసలు మీరిప్పుడు ఆయనకి అంత అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నన్ను వీడిని ఫీజు కట్టనిదే కాలేజ్కి రావద్దంటున్నారమ్మా. రేపు వెళ్తే సెక్యూరిటీతో బయటికి గంటిస్తానన్నాడు. నిన్న నాన్న మనీ ఆర్డర్ చేశారు కదా, ఆ డబ్బులు ఇవ్వమ్మా, ఫీజు కట్టేస్తాం.